1 లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు. రహీం 8 లీటర్ల 800 మిల్లీలీటర్ల పాలను అమ్మాడు. 1 లీటరుకు 20 రూపాయల చొప్పున అమ్మితే అతనికి ఎన్ని డబ్బులు సంపాదించను? ఫస్ట్ 8 లీటర్లు. 8 లీటర్లు ఇంటూ 20 160 రూపీస్. నెక్స్ట్ 800 మిల్లీలీటర్లు. ఈ 800 మిల్లీలీటర్లు లీటర్లో ఎంత భాగము? లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు. ఈ 1000 మిల్లీలీటర్లో 800 మిల్లీలీటర్లు ఎంత భాగము అంటే 8/10. లీటర్కు 20 రూపీస్ కాబట్టి ఈ 20 రూపీస్లో 8/10 ఎంత కనుక్కుంటే ఈ సున్నాకు ఈ సున్నాలు క్యాన్సల్. 8 2 జా 16. 8 లీటర్లకు 160 రూపీస్ అయితే 800 మిల్లీలీటర్లకు 16 రూపీస్. 160 + 16 176. మొత్తం అతనికి డబ్బులు 176. 90 లీటర్ల పాలను 500 మిల్లీలీటర్ల చొప్పున ప్యాకెట్లలో నింపాలనుకుంటే ఎన్ని ప్యాకెట్లు తయారు చేయగలము? ఇప్పుడు 90 లీటర్ల పాలను 500 మిల్లీలీటర్ల ప్యాకెట్లో నింపాలనుకుంటే అతనికి ఎన్ని ప్యాకెట్లు తయారు చేయగలరు? లీటర్లను మిల్లీలీటర్లకు మార్చుకోవాలి. ఈ మిల్లీలీటర్లో ఉంది కాబట్టి ఈ లీటర్లను మిల్లీలీటర్లకు మార్చుకోవాలి. 90 × 1000 90,000 మిల్లీలీటర్లు. ఒక ప్యాకెట్కు 500 మిల్లీలీటర్లు అయితే 90,000 మిల్లీలీటర్లకు ఎన్ని ప్యాకెట్లు అవసరమవుతాయి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. x × 500 90,000 × 1. x = 90,000/800. వీటిని క్యాన్సిల్ చేస్తే 180 ప్యాకెట్లు అవసరమవుతాయి. రంగు ఒక డబ్బాలోని రంగు పరిమాణం. డబ్బాల సంఖ్య 1 లీటర్ ధర. రంగు ఆకుపచ్చ రంగు అయితే ఒక డబ్బాలో ఎంత రంగు పరిమాణం ఉంటుందంటే 100 మిల్లీలీటర్లు. ఈ డబ్బాల సంఖ్య ఎంత అంటే 2. అయితే 1 లీటర్ ధర ఎంత అంటే 400. ఈ డబ్బా పరిమాణం ఎంత ఉన్నదంటే ఒక డబ్బా పరిమాణం 100 మిల్లీలీటర్లు. అయితే ఒక ఆకుపచ్చ రంగు డబ్బా విల ఎంత? మరియు ఆకుపచ్చ రంగు మొత్తం రంగు డబ్బాలకే వించిన మొత్తం ఎంత? అయితే ఒక డబ్బా రంగు పరిమాణం 100 మిల్లీలీటర్లు అయితే 2 డబ్బాల పరిమాణం 2 డబ్బాలకు ఎంత ఖర్చు అవుతుంది? 1 లీటర్ అంటే 400 రూపీస్ కాబట్టి 1 లీటర్ అంటే ఎంత? 1000 మిల్లీలీటర్లు. 1000 మిల్లీలీటర్లకు 400 అయితే ఒక డబ్బా పరిమాణం ఎంత? 100 మిల్లీలీటర్లు. 100 మిల్లీలీటర్లకు ఎంత అనేదానికి ఎక్స్ రాసుకోవాలి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x × 1000 = 400 × 100. అప్పుడు x వాల్యూ అవుతుంది 40. x వాల్యూ ఎంత? ఒక డబ్బా రంగు పరిమాణం 40 అయితే 2 డబ్బాల పరిమాణం యొక్క డబ్బు ఎంత అని అంటే 40 × 2 80. ఒక రంగు డబ్బా విల 40, 2 డబ్బాల రంగు విల 80. 11ను 5చే భాగించినప్పుడు ఏమి వస్తుంది అంటే 11ను 5కి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 5 తోటి భాగాహారం చేస్తే 5 2 జా 10. 11 నుంచి 10 తీసేస్తే 1 అవుతుంది. ఇట్లా 2 1/5 ఇట్లా రాసుకోవాలి. 2 1/5 2 పూర్తి భాగాలు, 1 1/5 వంతు భాగం ఒక్కొక్కరికి. కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను. ఆన్సర్ వస్తే కామెంట్లో తెలపండి. 1 కిలోమీటర్లో ఎన్ని 200 మీటర్లు ఉంటాయి? 1 కిలోమీటర్లో ఎన్ని 200 మీటర్లు ఉంటాయి? ½ కిలోమీటర్ ఎన్ని మీటర్లు? 2701 మీటర్లను మీటర్లో తెలపండి. చందన కొన్ని బస్సు కార్లు యొక్క చక్రాలు లెక్కించగా 32 ఉన్నాయి. అయితే ఒక బస్సుకు 6 చక్రాలు, కారుకు 4 చక్రాలు ఉంటాయి. అక్కడ ఎన్ని బస్సులు ఎన్ని కార్లు ఉండవచ్చు? 6 7 8లచే ఏర్పడిన 3 అంకెల సంఖ్య. ఇది వరుస సంఖ్యలు. ఈ వరుస సంఖ్యలు 3 చేత భాగిస్తుందా లేదా తెలపండి. ఒక రోజుకు 8 పేజీల చొప్పున చదివితే 120 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? వీటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.